गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। द्वयात्मदोषरहित केवलात्म सस्वरूपकं भूमानन्दानुमयार्यपादकमलसेवकम् पूर्णबोध सद्विचार राजयोगवर्तनं दयानन्दराजयार्य सद्गुरु भजाम्यहम्। श्रीराजयोगी प्रिय शिष्यम् अमलानंद दीक्षितं पंढरीनाथ योगेन्द्रं सद्गुरो ते नमो नमः। అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీ భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులచే విరచితమైన పరతత్వ ప్రకాశక కందార్థ ధరువులలో 9వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములోనంటే, గురుతుగా అధ్యారోపమే ఎరుకయు విశ్వంబుగాగ ఏర్పడియుండు మరియు అపవాదమునుంగన నర్దించిన రీతి ఎరుక అరుగుచూనుండు తిరిగి రాక గురుతూ లేకుండు భరువాడి సంపూర్ణ బయలే నిలచియుండు మరిగెరిగి నప్పుడే మాయాలేకాయుండు అరుగుచూనుండు తిరిగి రాక గురుతూ లేకుండు అని ఈ కందార్థములో తెలియజేస్తున్నాడు భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులు. గురుతుగా అధ్యారూపమే ఎరుకయు విశ్వంబుగా ఏర్పడియుండును అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ గుర్తు అనేటువంటిది ఏదైతే ఉందో, గుర్తెరిగేటువంటి ఏ శరీరం అయితే ఉందో అది అధ్యారూపమే అంటున్నాడు. అధ్యారూపమే అంటే అది మనము అద్వైతములో చెప్పుకున్నాము కదా, ఏమని అంటే జగన్మిథ్య బ్రహ్మ సత్యము అని. అంటే ఈ జగత్తు అంతా మరి కనబడేదంతా కూడా అది లేనిదే. కాబట్టి మరి ఎప్పుడైతే మాయ అయామ సామాయ అంటున్నావో, మరి ఏది లేనిదో అదే మాయ. కాబట్టి ఇక్కడ మరి ఈ యొక్క తాడు యందు ఈ పాము అనేటువంటిది ఆరోపితమైంది కదా. మరి దేనివల్ల ఇది ఆరోపితమైంది అంటే తాడు ఉండడం వల్ల భ్రమ వలన పాము అని అది ఆరోపితమైంది. నిజానికి పాము ఉన్నదా అంటే లేదు. ఎండుమొద్దు ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఎండుమొద్దులో దొంగవాడు ఉన్నాడా అంటే లేడు. కాబట్టి అది ఉన్నట్లు అది నీకు తోచింది. కాబట్టి ఇక్కడ చెట్టు మీద దయ్యం ఉన్నది అని అన్నప్పుడు ఆ చెట్టు కాడికి పోగానే దయ్యం అనేటువంటిది అది భ్రమ వలన కలిగింది కాబట్టి అది భయపడినావు. కాబట్టి నిజానికి ఆ చెట్టు మీద దయ్యం ఉందా అంటే లేదు. తెల్లారి చూస్తే చెట్టు ఉంది కదా, మరి దయ్యం లేదు కదా. తెల్లారి చూస్తే ఆ మొద్దు ఉంది కదా, దొంగవాడు లేడు కదా. మరి ఆ పాము అనేటువంటిది తోచిందని దీపం పట్టుకొని వచ్చి చూచినప్పుడు నీవు అది తాడు ఉంది కానీ పాము అనేటువంటిది ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఈ లేని జగత్తు తోచబడినదంతా ఆధ్యారూపము అని చెప్పి మనకు అద్వైత సిద్ధాంతములో చెప్పినారు. కాబట్టి ఇక్కడ అచల ఋషులు ఏమన్నారు అని అంటే, ఇది ఆ ఎరుక అనేటువంటిదే భ్రమ. కాబట్టి భ్రమ వలననే తోచుచున్నది. ఆ ఎరుకనే భ్రమ. ఇక్కడ జగత్తు భ్రమ అని వాళ్ళు చెప్తే, ఈ ఎరుక అనేటువంటిదే ఆధ్యారూపము. ఇది తోస్తూ ఉంది. కాబట్టి దేని లోపల తోస్తూ ఉంది ఇది. కాబట్టి దీనిని ఏమన్నారు అంటే బ్రహ్మజ్ఞానము అని అంటే లేనిది ఉన్నట్లు భ్రమించడమే బ్రహ్మజ్ఞానము. కానీ గురుముఖత ఎప్పుడైతే ఉన్న వస్తువుని ఉన్నట్లు నీవు తెలుసుకుంటున్నావో ఇది పాము కాదు, ఇది తాడు అని ఎప్పుడైతే తెలుసుకుంటున్నావో, ఈ తాడు వలన పాము అనేటువంటిది భ్రమ వలన నేను ఇది పాము అని చెప్పి భయపడినాను అని ఎప్పుడైతే నీవు తీసేస్తున్నావు భయం పోతుంది. ఎప్పుడు అంటే ఆ వస్తువు దొరికినప్పుడు. కాబట్టి ఉల్కాస్తో ద్రవ్యమాలోక్య తాంత్యజేత్ అన్నాడు కదా. ఆ యొక్క దీపము ద్వారా ఈ తాడుని ఎప్పుడైతే చూసుకున్నావో అది తాడే కానీ పాము కాదు. కాబట్టి తాడు అనేటువంటిది
ఇక్కడ ప్రమజ్ఞానము అన్నప్పుడు ఆ ప్రమజ్ఞానం అని అంటే ఉన్న వస్తువుని ఉన్నట్లుగా తెలుసుకోవడమే ప్రమజ్ఞానము. కాబట్టి ఏ బ్రహ్మమని చెప్తున్నావో అది ఎరుక. కాబట్టి ఆ ఎరుకనే అది లేనిది. ఎప్పుడు లేనిది అవుతుంది అంటే దానికి అతీతమైనటువంటి పరిపూర్ణ పరభైరు నీవు గురుముఖత నీవు తెలుసుకున్నప్పుడు ఈ బ్రహ్మజ్ఞానం అనేటువంటి ఎరుకనే ఇది భ్రమ, ఇదే మాయ. కాబట్టి మాయ అంటే ఏది? యామా సామాయ, ఏది లేనిదో అదే మాయ. కాబట్టి మాయ అని జగత్తుని చెప్పినారు. అద్వైతంలో బ్రహ్మము సత్యం అని చెప్పినారు. ఇక్కడ అచల ఋషులు బ్రహ్మమే అది మాయ, అది లేనిదే. కాబట్టి అది లేకనే తోచుతున్నది. కాబట్టి తానే మాయ. కాబట్టి ఆ మాయని మరి ఇక్కడ మనం దేని వలన మరి గ్రహించినట్లు అంటే అది నేనే మాయ అనేటువంటిది, నేనే అనే పదార్థమే అది మూలము లేదని నీవు ఎప్పుడు గ్రహిస్తున్నావో అప్పుడే దానికి మూలము లేదని తెలియబడుతుంది. కాబట్టి ఆ మూలము లేదని ఎప్పుడైతే తెలియబడుతుందో ఆ మూలము లేని ఎరుకనే ఈ విశ్వమంతా ఏర్పడదాల్చింది. కాబట్టి గురుతుగా అధ్యారూపమే ఎరుకయు విశ్వంబుగా ఏర్పడి ఉండును. కాబట్టి ఆ లేనిదే అని ఎప్పుడైతే గురుముఖత లేనిది అని చెప్పి ఎప్పుడైతే విచారణ వల్ల తెలిసిందో ఆ ఎరుకనే విశ్వమంతా ఏర్పడదాల్చింది. కాబట్టి తోచింది. కాబట్టి తోచింది, తోస్తుంది అనే మాట ఎప్పుడు నీకు ఆ భావము అది కుదురుతుంది అంటే గురుముఖత నీవు తెలుసుకున్నప్పుడు దానిని అందే ఇది తోచింది. దేని యందు? ఆ బ్రహ్మము యందే తోచింది కానీ బ్రహ్మమే తోచింది కానీ మరి దాని యందు తోచినటువంటిది జగత్ అంతా మిథ్య, బ్రహ్మ సత్యమైనటువంటి మాట. ఈ శరీరమేమో అసత్యము. ఈ శరీరానికి మూలమైనటువంటి పదార్థము ఏ సాక్షి రూపమైనటువంటిది, మరి ఏది కదిలిస్తుందో అన్నిటికీ మూలమైనటువంటి వస్తువు అది సత్యము అంటే కాదు. కాబట్టి రెండు కూడా అసత్యమే అని చెప్పి గుర్తెరిగే శరీరము ఏమీ లేదని దీక్షితుల వారి సిద్ధాంతము. మరియు అపవాదము అంటే ఎప్పుడైతే నీవు విమర్శన చేస్తున్నావో అంటే విచారణ చేస్తున్నావో, గురుముఖత ఎప్పుడైతే నీవు విచారణ చేస్తున్నావో ఆ పదార్థము యొక్క యథార్థము నీకు తెలియబడుతుంది. ఎప్పుడైతే తెలియబడుతుందో ఆ పరిశీలన యందే అది మొదలు కనబడిన వస్తువే కదా. ఆ బ్రహ్మం అనేటువంటిది మొదలు కనబడింది కదా. మరి మధ్యాహ్నం కనబడింది, మరి సాయంత్రం ఉన్నావా మృగజలములు అంటే లేవు, ఉన్నట్లు తోచింది. కాబట్టి అందుకొరకే మరి అది పరిశీలన వలన మరి నుంగన నలుదించిన రీతి ఎరుక అరుగుచునుండు. ఆ విధముగా మరి పరిశీలనాత్మకంగా నీవు గురుముఖత పరిశీలన చేసినప్పుడు నుంగన నరిదించిన రీతి ఎరుక అరుగుచునుండు. అది మొదలు ఉన్నది అంటే లేనే లేదు, లేనిదే ఉన్నట్లు కనబడింది. మరి విచారణ వల్ల మళ్ళీ లేకపోతుంది. కాబట్టి మధ్యలో లేకపోయేదే ఈ విశ్వం అనేటువంటి ఎరుక. కాబట్టి నుంగన నరదించిన రీతి అరుగుచునుండు. మొదలు ఉన్న భావము మరి తర్వాత గురుముఖత విచారణ చేసినప్పుడు అది లేకపోయినట్లు నుంగన నరదించి మరి అది కనబడలేకపోతున్నది. కాబట్టి అందుకొరకు దాన్ని ఏమన్నారంటే యదృశ్యం తన్నస్యం, అది మధ్యలో కనబడింది. మొదలు ఉన్నదంటే లేదు, మధ్యలో కనబడింది. మరి సాయంత్రం వరకు ఆ మృగజలం ఉన్నదంటే లేదు. దాని వలన ఎరక మరి విశ్వముగా ఏర్పడి తనకు తానే లేకపోతుంది. కాబట్టి తిరిగి రాక గురుతు లేక ఇది ఎప్పుడైతే ఇది లేదని గురుముఖత తెలిసినదో అక్కడనే స్వతసిద్ధం బట్టబయలు నిలచియుండు అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మరి నుంగన నరదించిన రీతి ఎరుక నరుగుచునుండు, తిరిగి రాక గురుతు లేకుండు. మరి ఆ విధముగా ఆ గుర్తు ఎప్పుడైతే గుర్తెరిగే శరీరము దానికి మూలము లేదని ఎప్పుడైతే నీకు నిర్ధారణ అవుతుందో అప్పుడే స్వతసిద్ధం బట్టబయలు గుర్తు లేకుండు బరువడి సంపూర్ణ బయలే నిలచియుండు. మరిగిరిగినప్పుడు మాయ లేక ఉండు. కాబట్టి ఈ మాయ అనేటువంటిది ఇది లేనే లేదనేటువంటి మరుగు ఎప్పుడైతే నీకు తెలియబడుతుందో అక్కడనే స్వతసిద్ధమైనటువంటి బట్టబయలు అది స్వతసిద్ధం. అందుకొరకు ఏమన్నాడు ఇక్కడ అంటే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అన్నాడు. ఇదపూర్ణం. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము, కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని గురుముఖత నీవు విచారించినప్పుడు అక్కడనే అది లేకపోయినప్పుడు ఉన్నదేమో అది ఉన్నది శేషించి ఉన్నది, అది పరిపూర్ణ పరభయలు అని చెప్పి మనకు ఈ శ్లోకంలో
చెప్తున్నాడు. మరి అందరు ఈ శ్లోకము గురించి పరిపూర్ణం అని చెప్తలేరు అంటే అందరు చెప్పుకుంటున్నారు కదా. వాళ్ళు చెప్పే పరిపూర్ణం ఎలాంటిది అంటే ఇది అధ్యారూపముగా ఆరోపింపబడినదంతా మాయారూపము. మరి అధ్యారూపముగా జగత్తంతా కూడా మాయాస్వరూపము, దానికి మూలమైనటువంటి వస్తువే పరిపూర్ణమని ఇతరులు చెప్పుతున్నారు. కాబట్టి అచల ఋషులు మరి ఇదే శ్లోకాన్ని మరి అచల ఋషులు కూడా తీసుకొని చెప్పినారు కదా. అదపూర్ణం ఇదపూర్ణం పూర్ణముదూర్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి ఈ శరీరములో ఉన్నటువంటి ఈ గుర్తెరిగే శరీరము, దీనికి మూలము లేదు. ఇది పూర్ణం. ఇందులో ఉన్నటువంటి ఈ మూలము లేని గుర్తెరిగే శరీరానికి మూలము లేదని నీకు ఎప్పుడైతే నిర్ధారణ అవుతుందో గురుముఖత, అక్కడనే స్వతసిద్ధం బట్టబయలు శేషించి ఉన్నది. కాబట్టి అందుకొరకే మనకు ఏమన్నాడు హనుమంత దేశికేంద్రుల వారే ఈ భూమానంద వాక్యత్రయ తత్వములో, ఉన్నదేమో ఉన్నదినే కన్నదంతటనున్నది, ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది, ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది, ఉన్నదేమోనున్నది నే నన్నదే లేకున్నది, ఎరుక మరుగులుగానిది అది ఏకమైతానున్నది, గురునిచే మేల్కొన్న వారికి పరమపదమయ్యున్నది, ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది, అండపిండముగానిది బ్రహ్మాండమే మనరానిది, దండిగా అద్యారోప పండితార్థములేనిది, అండపిండముగానిది బ్రహ్మాండమే మనరానిది, దండిగా అద్యారోప పండితార్థములేనిది, మతమతంబులుగానిది అది గతులకెన్నడు రానిది, సతతము గురు సేవ చేసిన సాధులకే గురుతైనది, ఉన్నది గురుడన్నది నే కన్నదంతట ఉన్నది, ఉన్నదేమోనున్నది నేనన్నదే లేకున్నది. కాబట్టి నిర్ణయో సర్వదా నాస్తి. కాబట్టి ఆ నిర్ణయం చేసేటువంటి నేనే లేకపోయిన తర్వాత స్వతసిద్ధం బట్టబయలు అని చెప్పి అచల ఋషుల యొక్క సిద్ధాంతము, అచల ఋషుల యొక్క చింతనే ఇది. ఈ కీలు దాగి ఉన్నదని చెప్పి భూమానంద హనుమంత దేశికేంద్రుల వారు ఇలాంటి వారికి అధ్యారూపమైనటువంటి ఎరక విశ్వమంతా కూడా లేనిదే అని తెలియజేస్తూ, మరి ఉన్నదే అచల పరిపూర్ణ పరభావ్యమని కందార్థంలో మనకు నిర్ధారణ చేసినాడు భూమానంద హనుమంత దేశికేంద్ర ప్రభువర్యులని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గుణార్పణం.